ట్రిపుల్ ఆర్ క్యాంపెయిన్ లో భాగంగా ఎన్టీఆర్ యుఎస్ లో బిజీ అయ్యాడు. రామ్ చరణ్ కూడా బిజీ కాబోతున్నాడు. పవన్ ఇప్పుడు లేడీ విలన్ తో ఫైట్ చేసే పనిలో ఉంటే అలాంటి సిచ్యువేషనే ఫేస్ చేస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక విజయ్ దేవరకొండ ఈ నెల 26న ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడంటున్నారు. మొత్తంగా ఈ వారం స్టార్స్ అంతా ఫుల్ బిజీ అవుతున్నారు. ఈ వారం గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ సందడి ఉంది. ఈ నెలాఖరులో ఆస్కార్ నామినేషన్ల అనౌన్స్మెంట్ ఉంది. అందుకే ట్రిపుల్ ఆర్ క్యాంపెయిన్ లో భాగంగా జక్కన్నతో తారక్ జాయిన్ అయ్యాడు. యుఎస్ లో జరిగే ఈ క్యాంపెయిన్ లో చరణ్ కూడా సందడి షురూ చేస్తున్నాడు. ఈ వారమంతా చరణ్, ఎన్టీఆర్ యుఎస్ లోనే ట్రిపుల్ ఆర్ క్యాంపెయిన్ తో బిజీ కానున్నారు. ఇక ఈ వారం హరిహర వీరమలో సాంగ్ షూటింగ్ తో బిజీ కానున్నాడు పవన్. ఇందులో నెగటివ్ రోల్ వేస్తున్న నోరా ఫతేహితో ఓ ఐటమ్ సాంగ్ ని తెరకెక్కించబోతుంది ఫిల్మ్ టీమ్. యంగ్ డబుల్ స్టార్ ప్రభాస్ సలార్ పెండింగ్ షూటింగ్ తో పాటు మారుతి మూవీ కోసం కొత్త ప్లానింగ్స్ రెడీ చేసుకున్నాడు. అయితే ఆదిపురుష్ డబ్బింగ్ పనులు మాత్రం వచ్చే నెల మొదలవుతాయని తెలుస్తోంది. జూన్ నెలలో రిలీజ్ అయ్యే ఈ సినిమాకు 5 నెలల ముందే డబ్బింగ్ పనులు పూర్తి చేయాల్సిన పనుందట. కొన్ని యానిమేషన్ సీన్స్ కోసం ముందుగానే డబ్బింగ్ పూర్తి చేయక తప్పదట. సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్న మూవీ సంక్రాంతి తర్వాత కొత్త స్కెడ్యూల్ షురూ కానుంది. ఇక ఇందులో లేడీ బాస్ పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ కాజల్ కనిపిస్తోందని ప్రచారం జరుగుతోంది. సెకండ్ స్కెడ్యూల్లో కాజల్ జాయిన్ కానుందని తెలుస్తోంది. కాజల్ ఇప్పటివరకు హిందీ తర్వాత తమిళ మూవీస్ లోనే మెరిసిందే. లాస్ట్ ఇయర్ తన భర్త అజయ్ దేవ్గన్ ట్రిపుల్ ఆర్ లో వెలిగితే కాజల్ ఇలా తెలుగులో వెలగబోతోంది. పుష్ప 2 షూటింగ్ ని కొత్త స్కెడ్యూల్లో 55 రోజులు ప్లాన్ చేశారట. గ్యాప్ లేకుండా కొత్త స్కెడ్యూల్ ని పూర్తి చేసేందుకు రెడీ అయిన సుకుమార్ అండ్ టీమ్ సంక్రాంతికి పుష్ప 2 గ్లిమ్స్ రిలీజ్ చేయబోతోంది. విజయ్ దేవరకొండ తన ఫ్యాన్స్ ని మనాలి ట్రిప్ కి పంపిస్తూ అలా సోషల్ మీడియాలో రోజుకోలా సందడి చేస్తున్నాడు. అయితే సమంతతో తను చేస్తున్న ఖుషి పెండింగ్ షూటింగ్ కోసం తను సిద్ధమయ్యాడట. 25 రోజులు గ్యాప్ లేకుండా తెరకెక్కే ఖుషి లాస్ట్ స్కెడ్యూల్ కి సమంత రాక కోసం వెయిట్ చేస్తున్నారట.